అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. जय बोलो हनुमान की जय 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 श्री राम जय 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 श्री राम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम राम लक्ष्मण जानकी बोलो जय श्री राम 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 भारत माता की जय बांग्लादेश లో హిందువులైనటువంటి హిందువులు అక్కడ మైనారిటీలు వాళ్ళ మీద దాడులు, మహిళలను రోడ్ల మీద గొల్ల ఈడ్చుకుంటూ పోవడం, పసిపిల్లలని చూడకుండా కూడా గురిపెట్టి చంపుతున్నారన్న. అక్కడ జరిగిన గొడవ వేరు, అక్కడ రిజర్వేషన్ల కోసం గొడవ జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల గొడవను కాస్త మత కొల్లాలుగా సృష్టించి, అల్లర్లు సృష్టించి అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద మారణకాండ సృష్టిస్తున్నారన్న. పిల్లలన్న మంచంకొల్ల కూర్చోబెడితే ఆ ఫోటోలు విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. దానికి నిరసనగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హిందూ సంఘాల ఐక్య వేదిక నుంచి బంధుకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ బంధుకు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు అందరూ సహకరించారన్న. విద్యా సంస్థలు కూడా సహకరించినాయి. వాళ్ళందరికీ చేతులు జోడించి మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. దయచేసి ఈ బంద్ను సాయంకాలం వరకు కొనసాగించండి. మన ఇంట్లో ఒక అశుభ కార్యం జరుగుతూనే ఒక 3 రోజులు 4 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవన్నా. మేము హిందువులం, కులం అనేది మాకు గడప లోపటనే, గడప దాటితే మేము అందరం హిందువులం. అక్కడ చనిపోతున్న వాళ్ళు కూడా హిందువులే. వాళ్ళ కోసం సంఘీభావంగా ఒక్కరోజు నిరసన కార్యక్రమం అంటే బంధుతోటి నిరసన జరుపుకున్నాం. స్వచ్ఛందంగా అందరూ సహకరిస్తున్నారు దీనికి. వాళ్ళందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి వాళ్ళ అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కీ జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.